సార్ మాకు సంతోషమైంది సార్. జగన్మోహన్ రెడ్డి బీదలకు సాయం చేస్తున్నాడు. వాళ్ళ ఆయనను ఎక్కడో కుటుంబం లేకోకుండా ఇండ్లు కట్టినాడు రాజశేఖర రెడ్డి. ఇంకొక 5 ఏళ్ళు నిన్నా కానీ మాకు బీదలు అనేది లేకుండా అయిపోతుండే. ఈ కట్టుకునే దానికి నీళ్ళు పోసుకునే దానికి కానీ లేడీస్కి నీళ్ళు పోసుకునే దానికి దెళ్ళు కట్టుకొని నీళ్ళు పోసుకునే పరిస్థితి అప్పుడు. రాజశేఖర రెడ్డి వచ్చినాక ఎక్కడో కుటుంబం ఉండకూడదని చెప్పి బిల్డింగ్లన్నీ కట్టించినాడు. రాజశేఖర రెడ్డి వచ్చినాక ప్రభుత్వం అంతా బాగా వచ్చింది. రాజశేఖర రెడ్డి చేసిన పని బాగుంది. మళ్ళీ వాళ్ళ కొడుకు నాయన ఒక అడుగెత్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పినాడు. ఆయన బాగా చేసినాడు, బీదులు సాయం బాగా చేసినాడు. 45 ఏళ్ళకి 18,700. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ షర్మిల కూడా ఆల్రెడీ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిల కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మరి జగన్మోహన్ రెడ్డినే ఓడిస్తానంటుంది కదా. లేదు సార్, రాదు సార్, ఇక్కడ రాదు సార్. అవన్నీ జరుగు సార్. అవన్నీ ఆయన బాగా పథకాలన్నీ బాగా చేసినాడు. ఏం పెట్టుకున్నా ఇక్కడ ఏం వచ్చేసినట్లు ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు బీదోళ్ళకి. 45 ఏళ్ళకి 18,700 ఇచ్చినాడు. మళ్ళా షర్మిల వచ్చే అవకాశం లేదంట. రాదు సార్, షర్మిల గెలిచే అవకాశం లేదు. ఎందుకని మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అధికారం లేదా? లేదు సార్, రాదు. మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది. మరి అదేవిధంగా చూస్తే తెలుగుదేశం అదేవిధంగా జనసేన అన్ని కలిసి ఈసారి మరి జగన్మోహన్ రెడ్డిని ఒకసారిగా పోటీ చేస్తున్నారు. ఇవన్నీ తట్టుకొని వచ్చే అవకాశం ఉందంట. అవన్నీ రావు సార్. అవన్నీ వెళ్ళాడు సార్. అవన్నీ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత తిరిగినాగను జగన్మోహన్ రెడ్డి సార్. ఒకటి ఏమంటే రైతుకి 1 లక్ష రూపాయలు ఏదో రైతుకి మాఫీ చేస్తే మనకంతా బాగుంటుంది సార్. ఆ రైతులు అనేవాళ్ళు జగన్ని వాళ్ళు సనుసూపు చెప్తున్నారు. వాళ్ళు రైతులకు ఏం చేయలేదని చెప్తున్నారు. ఆ 1 లక్ష రూపాయలు మాఫీ అని అంటే మనకి ఇంకా మెజారిటీ వస్తుంది సార్ జగన్కి. అది మాత్రం ఈసారి మరి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకో? పరిపాలన బాగుంది. అంటే అదే విధంగా మరి ఇప్పుడు షర్మిల గారు కూడా ఆల్రెడీ రంగంలోకి దిగుతారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఆయన అంతా ఆటగా అయిపోయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయిపోయింది కాంగ్రెస్ పని. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం రాదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈసారి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాము అని అంటుంది కదా. వస్తే జనాలు నమ్మరు. నమ్మ పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆయన దమ్మంటే వచ్చి నిలగొట్టమని వాళ్ళని వచ్చే అవకాశాలు లేవు. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు? పరిపాలన బాగుంది. అంటే అదే విధంగా చూస్తే పరిపాలన అంటే ఏం బాగుంది, ఏం నచ్చింది? రైతు భరోసా పడుతుంది, పింఛన్ వస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ పడుతుంది, అన్నీ బాగుండవు కాబట్టి జగనే వస్తాడు. డాటా గ్రూప్ డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి నా పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అన్ని పథకాలు పొందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు.